రైట్, వరుసగా క్రైమ్ వార్తలు చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో జరిగింది ఘటన. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అంటే కనుక ఏం జరిగింది ఆ కుటుంబంలో అనేది చూడాలి. 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. బీహార్కు చెందిన ఇషికా యాదవ్, అలాగే మధ్యప్రదేశ్కు చెందిన నీరజ్ బన్సల్. 2026 ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు ఇషికా, నీరజ్ బన్సల్. మియాపూర్లోని మక్తా మహబూబ్ పేట్లో వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల విషయంలో అదనపు కట్నం కోసం గొడవలు జరిగినట్టుగా సమాచారం అందుతోంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఇషికా. భర్త ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మియాపూర్ పోలీసులు. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. రైట్, వరుసగా క్రైమ్ వార్తలు చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో జరిగింది ఘటన. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అంటే కనుక ఏం జరిగింది ఆ కుటుంబంలో అనేది చూడాలి. 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. బీహార్కు చెందిన ఇషికా యాదవ్, అలాగే మధ్యప్రదేశ్కు చెందిన నీరజ్ బన్సల్. 2026 ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు ఇషికా, నీరజ్ బన్సల్. మియాపూర్లోని మక్తా మహబూబ్ పేట్లో వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల విషయంలో అదనపు కట్నం కోసం గొడవలు జరిగినట్టుగా సమాచారం అందుతోంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఇషికా. భర్త ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మియాపూర్ పోలీసులు. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు.